అందరికీ నమస్తే. హైడ్రా ప్రొక్లైన్లు, తర్వాత జేసీబీలు, హిటాచీలన్నీ పేదల ఇళ్ళ వైపు మల్లుతున్నాయి, పెద్దలను వదిలేస్తున్నాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళన్నీ వదిలేసినారు. వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ గెస్ట్ హౌజులు, వాళ్ళ అక్రమ కట్టడాలు, వాళ్ళ కబ్జాలు అన్నీ వదిలేసేసి ఇప్పుడు పేదల వైపు మల్లుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు మధ్యతరగతి జనం మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో వరుసగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీర్పేట పోయినారు. మీర్పేట చెరువు దగ్గరని ఆడ 100 కాలనీలు పిలిచినాయి. ఎటగులో కొడతారో తెలియదు. తర్వాత ఉప్పల్ నల్ల చెరువు పోయినరు, రామంతపూర్ చెరువు దగ్గర పోయినరు, తర్వాత అంబర్పేట బతుకమ్మకుండ దగ్గర పోయినరు. ఇప్పుడు ఏకంగా ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఏది అస్మత్పేట్ బోయిన్ చెరువు అంటది. బోయిన్ చెరువు అస్మత్పేట, అది బోయిన్ చెరువు చుట్టూ ఉన్న 125 మంది పేదలకు వాళ్ళంతా 50 గజాలు 60 గజాల్లో ఇల్లు కట్టుకున్నారంట. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసింది. ఆల్రెడీ హైడ్రా నోటీసులు ఇచ్చేసింది. ఇక వాళ్ళు కోర్టుకు పోయేది లేదు, కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చేది లేదు, ఏం లేదు. ఇక రేపు బుల్డోజర్స్ మొత్తం వాళ్ళ పేదల గుడిసెల మీదకి పోతుందేమో, చూద్దాం. ఏమున్నాయి చూడండి ఒకసారి. వాళ్ళ వీళ్ళు జనం వీళ్ళకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళు పేదల్లాగా కనిపిస్తున్నారా, లేకపోతే బంజారా హిల్స్లో డబల్ స్టోర్ బిల్డింగ్స్ విల్లాస్లో ఉన్నట్టున్నారా? ఇది ఒక బస్తీ. మీకు నోటీసులు కూడా చూపిస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఏమని ఇచ్చారు? యు ఆర్ హియర్ బి డైరెక్టెడ్ టు రిమూవ్ ద అబో స్ట్రక్చర్స్ ఇన్ ద బోయిన్ చెరువు సిచ్యువేటెడ్ అట్ అస్మత్పేట్. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటారంట తెలుసా? 1982 నుంచి ఉన్నారంట అక్కడ. 1982 వాళ్ళు చెప్తున్న లెక్క. 1982 నుంచి అక్కడ గుడిసెలు వేసుకున్నారు, తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరు 60 గజాలంట పేదలు ఉన్నంత. 125 మంది అంట అస్మత్పేట అనేది. ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చిర్రు, వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు? వీళ్ళేం రిప్లై ఇయ్యరు. నాకు తెలిసి ఇంకా వీళ్ళు రిప్లై ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. వీళ్ళు అడ్వకేట్ని పెట్టుకొని కోర్టుకు పోయి అవన్నీ చేసే పరిస్థితులు వీళ్ళకే ఉండవు. ఇంకో వాళ్ళు కట్టిన 1982లో వీళ్ళు కట్టిన రిసిప్ట్స్ అప్పటి నుంచి పెట్టినారు వీళ్ళు. గ్రామ పంచాయతీకి సంబంధించింది. అప్పుడు వీళ్ళు కట్టిన ట్యాక్సులు ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా. అప్పుడు 1982లో ఏమున్నది, ఎవరున్నారు? అసలు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో లేడు. అప్పుడు ఈ రంగనాథ్ గారు నాకు తెలిసి పోస్టింగ్లు లేకుండొచ్చు బహుశా. ఇంకో ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఇచ్చారు. డేట్ కూడా లేదు దానికి సరిగ్గా. బోయిన్ చెరువు తహసీల్దార్, మీరు ఎన్ని రోజులు అయ్యారు రిప్లై ఇవ్వాలి? 30 days రిప్లై ఇవ్వాలి. ఇక వాళ్ళు రిప్లై ఇచ్చేది ఏముండదు. పేదల ఇళ్ళ మీదకి హైడ్రా పోవాల్సిందే. మనం హైడ్రా బాగా పనిచేస్తుంది సపోర్ట్ కొట్టుకుంటూ పోతే అది లాస్ట్కి ఏడు దాకా వచ్చిందంటే పేదల దాకా వచ్చింది. నాకు తెలిసి నాకు ఒకటి అనిపిస్తుంది, 4th estate దీనికి హైదరాబాద్ కన్నా పెద్దగా అయితే కట్టలేరు. హైదరాబాద్ 400 సంవత్సరాలు కడితే 4th హైదరాబాద్ అయింది. ఇప్పుడు 4th సిటీ కడతామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, అక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలా. ఇంతకన్నా పెద్దది కట్టడం కాదు కాబట్టి దీన్ని చిన్నగా చేసి అయిపోతుంది కదా. అప్పుడు 4th సిటీ పెద్దగా అవుతుంది. అప్పుడు ఏమైంది అంటే ఈ కులీ కుతుబ్ షాలు, వాళ్ళు వీళ్ళు నిజాంలు ఇంకేం అవసరం లేదు. హైదరాబాద్ ఎవరు కట్టినారంటే రేవంత్ రెడ్డి, అనుమల రేవంత్ రెడ్డి కట్టినని చెప్పడానికి వస్తుంది. అప్పుడు ఇంకా ఈ మన హిస్టరీ 400 సంవత్సరాల హైదరాబాద్ హిస్టరీ అంతా కూడా కొలాప్స్, దాన్ని కూల్చేస్తాను మొత్తం. లేకపోతే పేదల ఇండ్ల మీదకి పోవడం ఏంది? 60 గజాల ఇల్లు వాళ్ళకు మీ ప్రభుత్వాలు అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్లు, టీడీపీ గవర్నమెంట్లు, బీఆర్ఎస్ గవర్నమెంట్లు వాళ్ళ కనుక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చింటే వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతుర్రు. మీరు ఇయ్యగానే వాళ్ళు ఆడున్నారు. 82 అంటే ఎక్కడి కథ ఏం కథ? 43 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆడున్నారంట. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని మొత్తం ట్యాక్సులు కట్టుకుంటా, కరెంటు బిల్లులు కట్టుకుంటా. ఇప్పుడు మీరు చెరువులో ఉన్నారు, ఇది చెరువు అని చెప్తారంట. ఇది బోయిన్ చెరువుకు సంబంధించింది భూమి ఇది, కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేయాలి, లేకపోతే కూల్ చేస్తాం 30 days అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇక దాన్ని ఎవరు, ఏ రాజకీయ నాయకుడు వచ్చి చప్పట్లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు అడ్డం పడాలి. ఇప్పుడు పెద్దల దగ్గరికి ఏం పోలే. ఆ ఇన్కన్వెన్షన్ ఒకటి పొలిటికల్ రివెంజ్ ఒకటి తీసుకునే ప్రయత్నం నడిచింది. ఇంకా అంతే. ఇంకా మిగతా అంతా కూడా వేరే వాళ్ళని లైన్లో తీసుకొచ్చుకోనికి చేసిన చర్యలు మిగతా మిడిల్ క్లాస్ బిల్డర్సు అదంతా కూడా. ఈరోజు మా మామనార్లో కూడా జరిగినాయి. మా మామనార్లో మరి హైడ్రా కూల్చిందో ఎవరు కూల్చారో కానీ మేము చెప్తే తిన్నాం ఒకసారి. మా కాంగ్రెస్ అని తిరుగుతాడండి మా ఆయన. మాకు ఏముంది ఉండడానికి, ఇంత రేకులు వేసుకుంటే కూడా ఉన్న రేకులు కూడా కూలగొట్టి ఏం చేయాలి? నాకు కాలన్నా లేదు. అది అప్పులకు మిర్చీలకు తెచ్చేసుకున్నాం. రూమ్ కూడా ఉన్న బంగారు పోయింది, అంతా పోయింది, ఏం లేదు. ఉత్త రోడ్డు కూడా వేసుకొని తిరుగుతున్నాం, బంగారు అంతా పెట్టుకొని తెచ్చుకొని.
మేము ఏదో తెచ్చి కట్టుకోవాలి, మిత్తిలు కట్టాలన్నా, ఏ కాలు చూపించుకోవాలన్నా మేము ఏం చేసుకోవాలి? అది గవర్నమెంట్ అనే చూపించుకుంటుండే, డబ్బులు ఉన్న దాన్ని అయితే ప్రైవేట్ పోతా కదా. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్న అద్దాలు అది మా ఆయననే ఇచ్చిండు అభిమానుల పనులు. ఏది ఇచ్చి ఏం లాభం? ఏ కాంగ్రెస్ లో తిరిగి ఏం లాభం? కాంగ్రెస్ ముంచే ఎన్నికని వచ్చిందంట. పేదోళ్ళని దోసుక తింటుంది. ఒక్కటే రూమ్ రేగుల రూమ్ అది. ఆడ దగ్గర దగ్గర ఇట్లాంటి 75 గుళ్ళు చేసినారు అర్ధరాత్రి పోయి, అర్ధరాత్రి మిడ్ నైట్. ఇది ఏం నడుస్తుంది, ఏం మార్పు వస్తుంది తెలంగాణలో? ఏం మార్పు వస్తుంది అంటే ఇంకా పేదల ఇండ్లు ఉండొద్దు, పేదలే ఉండొద్దేమో. అసలు పేదలు ఉండొద్దు అంటే పేదలకు ఇల్లు ఉండొద్దు, పేదలకు ఇల్లు ఉండొద్దు అంటే యాక్చువల్ గవర్నమెంట్లు ఇల్లు కట్టియాలి. కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ మార్పు ఏంటంటే ఇంకా పేదలే ఉండకుంటే అయిపోయాయి కదా, పేదలకు ఇల్లు కట్టించిన అవసరమే ఉండదు కదా. మహబూబ్నగర్లో పాపం కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకున్నారు, ఇట్లా చూపిస్తున్నారు. ఆ అర్ధరాత్రి వచ్చి కూలగొట్టేసారట. అరే ఏముంది, ఏమి లేదు, నోటీసులు ఇవ్వాలంటే ఏమి లేదు, వాళ్ళకు కూడా చక్కగా అర్ధరాత్రి వచ్చి నిద్రలు లేపి కూలగొట్టేసారట. అసలు ఏడిపోతున్నాం మనం? తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఉన్న తెలంగాణను కూలగొట్టుకోవడమా? ఉన్న తెలంగాణ మొత్తాన్ని లేకుండా చేయడమా? లేకుండా చేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామా? 400 సంవత్సరాల నుంచి అప్పుడు నిజాంలు ఎట్లా స్టార్ట్ చేసినారో మనం అట్లా స్టార్ట్ చేద్దామా మళ్ళీ కొత్తగా? ఇప్పుడు ఇది రెడ్డొచ్చే మొదలెట్టే కథ వద్దు. మీరు ముందు మీ మంత్రులు, తర్వాత మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ గెస్ట్ హౌస్లని, ఆ హౌస్లని, ఈ హౌస్లని పేదలకు భూమి దొరకకుండా ఎకరాలు ఒకటి 18 ఎకరాలు, ఒకటి 20 ఎకరాలు, 30 ఎకరాలు గెస్ట్ హౌస్లు పెట్టుకున్నారు. అట్లాంటి దాన్ని గులగొట్టండి ఫస్ట్. అవి గులగొట్టేస్తే వీళ్ళకి ఇళ్ళు అవుతాయి పేదలకు. వాళ్ళు నోటీసులు ఇస్తే పేదలు ఎడిగిపోతారు, వాళ్ళు ఎడిగిపోవాలి. ఇంకా దాంట్లో ఏముందో కూడా తెలియదు వాళ్ళకి పాపం. ఇప్పుడు అస్మత్పేట వాళ్ళు ఎడిగిపోవాలి, ఏ అడ్వకేట్ దగ్గర పోవాలి, ఏ అడ్వకేట్కి ₹1,00,000 సమర్పించుకోవాలి, ఏ కోర్టుకు పోవాలి. ఇప్పుడు హైడ్రాను ఎవడాపాలి? వాళ్ళకేమో ఎవరికి ఆ పెద్ద పెద్దోళ్ళు చాలా ఉన్నారు, చాలా పెద్ద పెద్ద చెరువులు, మొత్తం హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళ దిక్కు పోతలేవు, హైడ్రా వాళ్ళ దిక్కు మలతలే. ఎంతసేపటికి ఇవే ఈ చెరువులు. ఈ చెరువుల్లో వీళ్ళు ఇల్లు కట్టుకునే కారణం ఎవరు? మీ ఆఫీసర్లు కాదా? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మీ పాలకులు కాదా? మీ ఎమ్మెల్యేలు కాదా? మీరే భూములు 60 గజాలు 50 గజాలు చేసి అమ్మితే వాళ్ళు కొనుక్కున్నారు, 1,00,000 2 లక్షలకు కొనుక్కున్నారు. చాలా కాలనీలు మన దగ్గర ఉన్న ఈ చెరువు దగ్గర ఉన్న బస్తీలు మొత్తం అవే కదా, లీడర్లు అమ్ముకున్న కాలనీలు అవన్నీ కూడా మేము చూసుకుంటాం. ఆఫీసర్లతో అంటే ఆఫీసర్లు పైసలు బొక్కుతారు, పని చేసేస్తారు, మీటర్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసేస్తారు, ఇంకేమున్నట్టు పట్టకాయద ఉంటే పట్టకాయదం ఇస్తారు, వాళ్ళకి నల్ల కనెక్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు వచ్చి వీళ్ళు మేము అంతకుముందు ఇచ్చిన మాకు సంబంధం లేదు, మేము వచ్చి కూలగొడతామంటారు. వాళ్ళు ఏడుకోవాలి, రోడ్డు మీద పడతారు. నాకు తెలిసి ఈ లెక్కన ఈ అస్మత్పేటలకు ఇచ్చిన నోటీసులు లెక్కన హైదరాబాద్లో బస్తీలకు ఈ చెరువుల దగ్గర ఉన్న కాలనీలకు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తే సగం హైదరాబాద్ ఉండదు, హైదరాబాద్ సగం పోతుంది. మరి హైదరాబాద్ సగాన్ని హైదరాబాద్ చేసి మరి ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు. ఇప్పటికే అంత పరిశాన్ ఉన్నది. ఇప్పుడు సగం హైదరాబాదే ఉండి మిగతా హైదరాబాద్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆడ 4th హైదరాబాద్ నిర్మించాలి కాబట్టి ఇది చిన్నగా చేయాలి. హైదరాబాద్ ఇంకా చిన్నగా చేసేసి పనికి రాకుండా చేస్తే అక్కడ పెద్ద నిర్మించవచ్చు అనుకుంటున్నారా? కొద్దిగా సిస్టమ్ ఉండాలి దేనికైనా కూడా. కోర్టు అడిగింది అసలు చెరువులోకి ఎఫ్టీఏలు అవన్నీ మీ దగ్గర లెక్క ఉందా, పత్రం ఉందా అంటే వీళ్ళ దగ్గర ఏం లేవు. ఏ చెరువుకి ఎంత ఎఫ్టీఏలో ఎవరికి లెక్క తెలియదు. మీ ప్రతాపం ఏందో ఆ పెద్దల మీద చూపండి ఫస్ట్, ఆ పెద్దల మీద చూపిస్తే తర్వాత చూసుకుందాం ఇవన్నీ కూడా. ఈ పేదలకు నోటీసులు ఇచ్చిన చూడు, దీన్ని మీద తెలంగాణ సమాజం స్పందించాలి. లేకపోతే మీ ఇంటికి కూడా వస్తుంది బుల్డోజర్, మీ ఇంటి మీద కూడా వస్తుంది హైడ్రా. అన్ని మంచిగున్నా ఏదో చెరువుని వస్తే ఎవడేం చేయాలి? అన్ని మంచిగున్నా పర్మిషన్ ఏం చేయాలి? నేను ఒక వీడియో కూడా చేస్తాను సపరేట్గా. అసలు వీళ్ళంతా ఏమంటున్నారంటే ఈ పర్మిషన్ లేని ఇల్లు కూలగొట్టవచ్చు, పర్మిషన్ లేనివి ఏంటివి అసలు ఎవ్వరు పర్మిషన్ లేని ఉంటాయి చూడండి, అవి కూలగొట్టండి. అవి ఎవడో దొంగలు ఉంటారు అవి చేసినాయి. కానీ అధికారులు పర్మిషన్ ఇచ్చిన దాన్ని కూడా, అధికారులు కరెంటు బిల్లు ఇచ్చినాయి, అధికారులు నీళ్లు ఇచ్చినాయి, అధికారులు పట్ట కాయిదాలు ఇచ్చినాయి, దాన్ని కూడా కూలగొడతామంటే అది కష్టమవుతుంది. ఈ పేదల మీదకి మాత్రం బుల్డోజర్ పోకుండా అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా యాక్టివ్గా ఉండాలి, పోవాలి, కొట్లాడాలి. పేదల ఇల్లు కూల్స్తే కూడా చూసుకుంటూ ఉంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఈ హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరు పేదల ఇళ్లను కూల్చాలనుకున్నప్పుడు మీరు మీ పదవులు రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆ స్టేజ్కి పోవాల్సి వస్తుంది. పేదల ఇళ్లకు నోటీసులు ఇచ్చిర్రు, ఆ పేదల ఇళ్ళ దిక్కు మీ బుల్డోజర్స్ కనుకపోతే తెలంగాణ అంతా మళ్ళీ ఒక ఉద్యమం జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.